మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత గోగుల వెంకటరమణారావు అతని కుమారులు తనను బెదిరిస్తున్నారంటూ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ మల్లీశ్వరి ఆరోపించారు. ఇక విజయవాడలోని కరెన్సీ నగర్లో మల్లీశ్వరి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఏజెన్సీ మేనేజర్గా గోగుల దినేష్ కుమార్ కు నియమించుకున్నారు. అయితే లెక్కల గురించి నిలదీస్తే కనుక ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు తన రూమ్కు తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. ఇక ఏజెన్సీని తమకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరిస్తున్నట్టుగా తెలియజేశారు. ఇక ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. బయటికి వచ్చిన తర్వాత నేను ఆయన గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నా ఆఫీస్ అంతా ఈ విధంగా అసలు ఇలాగా నేను జస్ట్ 2 డేసే ఉన్నాను ఈ ఆఫీస్లో వచ్చి ఈ విధంగా మొత్తం చండాలం చేస్తాను. సరే నేను చూస్తాను. ఆయన మేనేజర్గా అపాయింట్ చేస్తే ఆయనే ప్రొపరేటర్ అన్నట్టయితే అందరితో చెప్పుకొని తిరుగుతున్నాడు. గ్యాస్ ఏజెన్సీ డీలర్ అండి. 9 ఇయర్స్ అయిందండి. 2017లో స్టార్ట్ చేస్తాం మేము వ్యాపారాన్ని. అప్పుడు గోగుల వెంకటరమణారావు గారు మాజీ డిప్యూటర్ గా పనిచేశారు. ఈయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ 3వ అబ్బాయిని నేను మేనేజర్ గా తీసుకున్నానండి. వాళ్ళ రిక్వెస్ట్ వల్ల పనంతా చేస్తాడండి బాగా. అప్పుడు తను ఖాళీగా తిరుగుతున్నాడని పనంతా బాగా చేసుకుంటాడండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేసుకుని మేనేజర్ గా అయితే అపాయింట్మెంట్ చేసుకున్నాను. ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయనకైతే నేను నా కంపెనీ చూసుకోమని చెప్పేసి నేను అప్పుడప్పుడు వచ్చి నేను కంపెనీని చూసుకోవడం జరుగుతుంది. ఆయన మీరు అప్పుడప్పుడు వస్తున్నారు కదా మేడం గారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, నేను మొత్తం కంపెనీకి సంబంధించిన నేను చూసుకుంటానని చెప్పేసి నమ్మకంగా నేనైతే ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను నమ్ముతూనే ఉన్నాను. ఎప్పుడైతే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య వాళ్ళ పెద్ద అబ్బాయి గోగుల విజయ్ కుమార్ ఆయన హైదరాబాద్ లో ఇలా రియల్ ఎస్టేట్ చేసి 500 కోట్ల స్కామ్ జరిగినట్టయితే నాకు తెలిసింది. నేను మిగతా వాళ్ళు చెప్పడం ద్వారా నాకు తెలిసి దాని గురించి నేను భయపడి నా కంపెనీ గురించి సంబంధించిన లెక్కలను అయితే నేను గట్టిగా అడగడం జరిగింది. అడిగిన కానించి ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తూ నన్ను